హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికంటే ముందుగా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. రెసిపీలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 బగారా ఆకులు వేసుకోవాలి. అలాగే 5 లవంగాలు, 5 యాలకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. బగారా ఆకులు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు 5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 4 మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరుగుకున్నవి, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే బాగా వేగుతాయి. 4 మీడియం సైజువి తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఉల్లిపాయలను ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఒకసారి అంతా కలిపి ఇప్పుడు కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేయాలి. అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గే వరకు ఉడికించాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగానే చింతపండు వేయాలి. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీని ప్లేస్లో పెరుగు కూడా వేయవచ్చు. నేనైతే కొంచెం చింతపండు వేశాను. ఈ విధంగా అంతా ఒకసారి అడుగంటకుండా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా ఉల్లిపాయల నుంచి, టమాటాల నుంచి నీరు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగా పసుపు వేస్తున్నాను.
అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం ఉడికిపోయింది టమాటా ఉల్లిపాయలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ 8 గుడ్లు ఉడికించినవి తీసుకున్నాను. గుడ్లు ఫ్రై చేసుకోవడానికి ఈ ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా కదుపుతూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా కడాయిని కదిలిస్తూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు గుడ్లని పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. అలాగే రెండో ట్రిప్లో కూడా ఈ విధంగానే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల పెరుగును వేస్తున్నాను. వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా గ్రేవీని ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ ఆయిల్లో బాగా ఉడికేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా గిన్నె కడిగినటువంటి వాటర్ వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా బుడగలు వస్తాయి. ఇవి మీద పడితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి కారం అనేది మీకు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మసాలాకి కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని
కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మీద పడుతుంది. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా మసాలా మొత్తం 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి, లేదంటే మీద పడుతుంది. ఏ విధంగా మూతకు ఏ విధంగా పట్టిందో చూడండి మీరే. ఈ విధంగా బుడగలు వస్తుంటాయి కాబట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు థిక్నెస్కి సరిపడా వాటర్ వేయాలి. మనకు గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి అంతా కలుపుతూ ఉడికించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ పడుతుందని కొద్దిగా సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేస్తున్నాను. కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఈ విధంగా మూత పెట్టి ఉడికించి గుడ్లు వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. గుడ్లు వేసే క్లిప్పు మిస్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు. గుడ్లు వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే పైనుంచి వేసుకోవచ్చు. దాబా స్టైల్లో వేడివేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వేడివేడి ధాబా స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.